హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 కు దూసుకెళ్లిన భారత్ చివరి లీగ్ మ్యాచ్లోనూ జయభేరి మోగించింది. టీ20 ప్రపంచ కప్లో వరుసగా 4వ విజయం సాధించగా అగ్రస్థానంతో గ్రూప్ దశను ముగించింది. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి మ్యాజిక్, బ్యాటింగ్లో శివం దుబే చెలరేగిన వేళ నెదర్లాండ్స్ ను మట్టి కరిపించింది టీమిండియా. మరోసారి పొట్టి ప్రపంచ కప్పుపై గురిపెట్టిన భారత్ లీగ్ దశను అజేయంగా ముగించింది. గత మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసి నాకౌట్ దశకు చేరుకున్న టీమిండియా చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్ను ఓడించింది. 193 రన్స్ కొట్టిన భారత జట్టు అనంతరం బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, దూబేలు రాణించగా కట్టడి చేసింది. దీంతో నెదర్లాండ్స్పై 17 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ ఏ దశలో అజేయంగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ కాస్త నిరాశపరచగా శివం దుబే శివాలూగిపోయాడు. టాప్ ఆర్డర్ విఫలమైన నేనున్నానుగా అంటూ అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు. మరోవైపు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ మెరుపులను కొనసాగించగా దుబే నెదర్లాండ్స్ బౌలర్లను బెంబేలెత్తించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన దుబే ఈ టోర్నీలో 2వ హాఫ్ సెంచరీ సాధించాడు. డెత్ ఓవర్లలో దుబే, పాండ్యా మరింత చెలరేగడంతో ప్రత్యర్థికి టీమిండియా 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ నిర్దేశించిన లక్ష్య ఛేదంలో నెదర్లాండ్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే బుమ్రా, హర్షదీప్ పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వారి వ్యూహం ఫలించలేదు. వరుణ్ చక్రవర్తి తొలి బ్రేక్ ఇస్తూ మ్యాక్స్ డీడౌడ్ ను అవుట్ చేశాడు. అనంతరం పాండ్యా ఓవర్లో మైఖేల్ లివిట్ ను పెవిలియన్ చేర్చగా బాస్ డీలీడే, కొలిన్ ధాటిగా ఆడారు. కానీ దూబే ఓవర్లో లీడే అవుట్ కాగా అకెర్మన్ ను చక్రవర్తి అవుట్ చేశాడు. దాంతో స్కోర్ 94కి 4 వికెట్లు కోల్పోయిన డచ్ జట్టు ఇన్నింగ్స్ 120 లోపే ముగిస్తుందనిపించింది. కానీ ఆఖర్లో జార్జ్ లయన్, నోహు క్రోయస్ బౌండరీలతో చెలరేగి ఓటమి అంతరాన్ని తగ్గించారు. కానీ ఎంత పోరాడినా 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నెదర్లాండ్స్ ఓటమి పాలైంది. ఈ నామమాత్రపు మ్యాచ్లో విజయం సాధించిన భారత్ గ్రూపు టాపర్గా సూపర్ 8లో ప్రవేశించింది. సూపర్ 8లో భాగంగా ఫిబ్రవరి 22 ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం దక్షిణాఫ్రికాతో భారత్ తలపనుంది. తర్వాత 26న చెన్నైలో వేదికగా జింబాబ్వేతో, మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్తో భారత్ పోటీకి దిగనుంది.